అది పేరుకు మాత్రమే రిక్రియేషన్ క్లబ్, కానీ లక్షల్లో అక్కడ జూదం నడుస్తుంది. ఆదివారం వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేకాట రాయిలు ఈ క్లబ్ దగ్గరకు వాలిపోతారు. హైకోర్టు అనుమతులున్నాయని నిర్వాహకులు ప్రచారం చేయడంతో ఆ ప్రాంతానికి క్యూలు కడతారు. అక్కడ జూదం జరుగుతున్న తీరుపై వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసు అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పేకాట క్లబ్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరపాడులోని మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీని 2011లో రిక్రియేషన్ క్లబ్ గా ప్రారంభించారు. అయితే అక్కడ జూదం నిర్వహిస్తున్నారని ఆరోపణ రావడంతో 2014లో క్లబ్ ను మూసేశారు. ఇటీవల ఈ సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించి 13 ముక్కల ఆటకు అనుమతి తెచ్చుకున్నారు. ఈ ఆదేశాలను చూపి పేకాట రాయలను ఆకట్టుకున్నారు. ప్రత్యేక అనుమతి ఉందంటూ ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పందెం రాయళ్లు ఇక్కడికి వెళ్తూ వేలల్లో లక్షల్లో పందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అనేకసార్లు పోలీసులు తనిఖీల కోసం వచ్చారు. అయినప్పటికీ తమకు కోర్టు అనుమతి ఉందని, కేవలం 13 ముక్కలు మాత్రమే ఆడుతున్నామంటూ చెప్పేవారు. దీంతో స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు వెళ్లిపోయేవారు. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ జూద కార్యకలాపాలు మరింత ఎక్కువ కావడంతో తరచూ ఫిర్యాదులు అందాయి. ఇటీవల సీఎం చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్లతో 2 రోజుల పాటు నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ఉద్దేశాలను చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా మత్తు పదార్థాలు గానీ జూదశాలలు గానీ ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో ఎంతో కాలంగా ఇక్కడ పేకాట పందాలు నిర్వహిస్తున్న మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. ఆదివారం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పందెం రాయళ్లతో ఆ ప్రాంతం సంతలాగా మారింది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ప్రణాళికాబద్ధంగా దాడులు నిర్వహించారు. 150 మందిని అదుపులోకి తీసుకుని భారీగా కార్లు, బైకుల్ని 18 లక్షల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఇతర నగదును కూడా పూర్తిగా లెక్కించగా 34 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు నిర్ధారించారు. హైకోర్టు అనుమతులున్నాయని నిర్వాహకులు తప్పుడు ప్రచారం చేశారని డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ తెలిపారు. ఏపీతో పాటుగా తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేకాట కోసం ఖరీదైన కార్లలో వచ్చారన్నారు. తమకు సమాచారం రావడంతో స్పెషల్ టీంతో దాడులు నిర్వహించి వీరిని పట్టుకున్నామన్నారు. రిక్రియేషన్ సొసైటీకి సంబంధించి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో దగ్గరికి 150 మంది దాకా ఈ యొక్క ఆటగాళ్లు ఇక్కడ నుంచి ఇక్కడ మరి ఆడడం జరుగుతున్నట్టుగా కనబడింది. బయట జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ పేకాట అనేది ఆడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి మాకు దాన్ని నడపడానికి అని చెప్పి ఒక ఫాల్స్ రూమర్ ని క్రియేట్ చేసి ఈ యొక్క సొసైటీ యొక్క ఆర్గనైజర్స్ ఈ విధంగా చేయడం జరిగింది. ఆ విషయంలో చాలా మంది దీంట్లో ముద్దాయిల కింద మరి ఆడుతూ పట్టుబడ్డారు. ఇక్కడ పేకాట శిబిరంలో కొందరు ప్రముఖులు కూడా దొరికిపోయినట్లు చెబుతున్నారు. వారందరినీ అదుపులోకి తీసుకుని సమాచారం సేకరించారు. పార్టీలతో సంబంధం లేకుండా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు గుర్తించారు.